నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమిస్తే ఏమవుతుంది, పార్ట్ 14. శరత్ చంద్రకి శ్రీకాంత్ గురించి చెప్పగానే అతను విహారికి కాల్ చేసి మాట్లాడాడు. అతని మాటలను బట్టి విహారి ఏదో విషయం తెలుసుకున్నాడని అర్థమైంది. అసలు తను ఏం చేయాలి అన్న విషయమే యామినికి అగమ్యగోచరంగా ఉంది. తన తల్లిదండ్రులకి ఈ విషయం ఎలా చెప్పాలి? చెప్పినా వాళ్ళు తనని సర్దుకుపొమ్మని చెప్తారు కానీ విడిపొమ్మని చెప్పరు. కానీ విడిపోవడం కన్నా వేరే పరిష్కారం ఏముంది? తనను నాశనం చేయడానికి దారుణమైన ప్లాన్ వేసిన శ్రీకాంత్తో ఇక కలిసి ఉండే ప్రసక్తి లేదు. కానీ అంత దారుణం చేయడానికి కారణమేమై ఉంటుందో తను తెలుసుకోవాలి. ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? శ్రీకాంత్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న రియాసేన్ అసలు ఎవరు? ఆమెతో అతనికి సంబంధం ఎన్నాళ్ళ నుంచి కొనసాగుతోంది? అదే తన పేరెంట్స్కి తెలిస్తే తనతో పెళ్లి ఖాయం చేశారా? అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ఆమె తన ఆలోచనల్లో ఉండగానే శరత్చంద్ర ఫోన్ మాట్లాడడం పూర్తి చేసి తిరిగి తన ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. అతని మొహం చాలా సీరియస్గా ఉంది. అతని కళ్ళు ఎదురుగా గోడ మీద పెయింటింగ్ వైపు సాలోచనగా చూస్తున్నాయి. అతని చెయ్యి అప్రయత్నంగానే అతని కళ్ళజోడుని ముక్కు మీద నుంచి పైకి తోసుకుంది. అతను అన్యమనస్కంగా ఉన్నప్పుడు తన జుట్టులోకి చేతిని పోనిచ్చి వెనక్కి దువ్వుకోవడం చాలాసార్లు గమనించింది యామిని. ఇప్పుడు కూడా అతను అలాగే చేస్తున్నాడు. అంటే చాలా దీర్ఘాలోచనలో ఉన్నాడని అర్థం. అతని ఆలోచనలకు భంగం కలిగించకుండా ఆమె శరత్చంద్ర పర్సనల్ లైబ్రరీలో నుంచి తెచ్చుకున్న నవలని చదవడం మొదలుపెట్టింది. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. ఆమె పుస్తకంలో పూర్తిగా లీనమైపోయింది. అతను తన ఎదురుగా ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయింది. అది అతను రాసిన పుస్తకమే. చాలా ఆసక్తికరంగా ఉండడంతో పరిసరాలను మర్చిపోయి సోఫాలో బోర్లా పడుకుని చదవడం మొదలుపెట్టింది. శరత్చంద్ర గొంతు సవరించుకోవడంతో ఉలిక్కిపడి పుస్తకంలో నుంచి తల బయట పెట్టింది. కొంచెం లేచి కూర్చుంటావా? ఆ భంగిమలో చాలా టెంప్టింగ్గా ఉన్నావు. సూటిగా ఆమె వంకే చూస్తూ అన్నాడు. ముందు అతను ఏమన్నాడో ఆమెకి అర్థం కాలేదు. అర్థమైన వెంటనే సిగ్గుతో మొహం ఎర్రబడిపోగా చటుక్కున లేచి సర్దుకుని కూర్చుంది. సారీ చెప్పింది చిన్నగా. అతనేమీ మాట్లాడలేదు. ఆమె వంకే కన్నార్పకుండా చూస్తున్నాడు. గదిలో నిశ్శబ్దం కూడా ఆమెలో అలజడిని రేకెత్తిస్తోంది. ఏదైనా మాట్లాడి ఆ మౌనాన్ని భగ్నం చేయక తప్పదనిపించింది ఆమెకి. లేకపోతే మరు నిమిషం తన మీద తనకే కంట్రోల్ ఉండదు. వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అతని వంక చూసి చిన్నగా నవ్వింది. అతను మాటలు మొదలు పెడతాడనే ఊహతో. కానీ అతను మాట్లాడలేదు సరికదా. కనీసం కళ్ళు కూడా ఆర్పలేదు. కనీసం తాకకుండా కేవలం చూపులతో అవతలి వ్యక్తిలో కోరికని రగిలించి ఆ కోరికని పరాకాష్ఠకు తీసుకువెళ్లే నేర్పు కేవలం అతనికి మాత్రమే సొంతమేమో అనుకుంది యామిని. సోఫాలో ఇబ్బందిగా కదిలింది. అతని చూపులు తనని తాకుతుంటే అతనే తనని స్పృశిస్తున్నట్టుగా ఉంది ఆమెకి. ఏదో కావాలనుంది. అదేమిటో ఆమెకి అర్థం కావడం లేదు. కింది పెదవిని మునిపంటితో నొక్కిపట్టింది. నిన్ను రేపు మా అక్క దగ్గర దింపేస్తాను. ఉన్నట్టుండి హఠాత్తుగా ఆ నిశ్శబ్దంలో అతని మాట బాంబులా పేలింది. ఆమెకి ఆ మాటలు అర్థమవ్వడానికి కొన్ని క్షణాలు పట్టింది. ఎప్పుడూ ఇంతే తను. బుర్రలేని దానిలా ప్రవర్తిస్తుంది. ఎప్పుడూ మనుషుల్ని చూడనట్టు అతని వైపు చూస్తూ ఉండి అతని మాటలు వినదు. అతనికి పిచ్చిదానిలా కనిపిస్తుంది అనుకుని తనని తానే తిట్టుకుంది యామిని. కోపంతో ఆమె ముక్కుపుటాలు అదిరాయి. ఏమనుకుంటున్నాడు అసలు అతను తన గురించి? గదిలేక ఇక్కడుందనుకుంటున్నాడా? తను కావ్య దగ్గరికి వెళ్ళిపోతుంది రేపు ఉదయమే. అవసరం లేదు, నేను కావ్య దగ్గరికి వెళ్ళిపోతాను. తను వాళ్ళ అమ్మమ్మగారింటికి వెళ్ళిపోతుంది ఇంకొక 10 రోజులలో పెళ్లికి. అంతవరకు తన రూమ్లో సర్దుకుంటాను. మీకెందుకు అనవసరంగా శ్రమ చెప్పింది సీరియస్గా. అతను లేచి నిలబడి ఆమె వంక తీక్షణంగా చూశాడు. ఆవేశం తప్ప ఆలోచన ఉండదా నీకు అడిగాడు. మీ ఉద్దేశం ఏమిటి? నేనేదో ఒక సూట్ కేసునో బ్యాగ్నో అయినట్టు అక్క దగ్గర దింపేస్తానంటే అర్థమేంటి? తాను కూడా వెనక్కి తగ్గకుండా సీరియస్గా అడిగింది. నీకు ఆవేశంలో బుర్ర పనిచేయకపోవడం కాదు,
నీకు బుర్రసలు లేదు అన్నాడు అతను విసురుగా. ఏమన్నారు అంటూ విసురుగా లేచి అతని టీషర్ట్ ముందు భాగం పట్టుకుంది యామిని. అతను ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఒక్కసారి తలదించి ఆమె చేతుల వంక చూసి మళ్ళీ ఆమె కళ్ళలోకి చూశాడు కనుబొమ్మలు ముడిచి. మీ ఇంట్లో ఉంటున్నాను కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేవాళ్ళెవరూ లేరిక్కడ. మర్యాదగా మాట్లాడండి. టీషర్ట్ పట్టుకుని బలంగా గుంజుతూ విసురుగా అంది. రోషంతో ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇడియట్ అంటూ ఆమెని బలంగా దగ్గరికి లాక్కున్నాడు. కోపం తన మీదో ఆమె మీదో అర్థం కాని స్థితిలో అతను ఆమెని తిట్టాడా లేక తనని తాను తిట్టుకున్నాడా అన్నది కూడా పట్టించుకునే స్థితిలో లేరిద్దరు. ఒక చేత్తో ఆమె నడుము చుట్టూ వేసి ఆమె ఒత్తైన జుట్టులోకి మరొక చేతిని పోనిచ్చి ఆమె తలని కొద్దిగా వెనక్కి వంచాడు. ఆమె అప్రయత్నంగా అతని నడుము చుట్టూ తన చేతులని బిగించింది. ఆమె మెత్తని శరీరం అతని కరుకు శరీరాన్ని హత్తుకోగానే ఊపిరి ఆగినంత పనయింది ఆమెకి. అతను తన తలను ఆమె తల దగ్గరికి చేర్చాడు. ఇప్పుడు అతని వెచ్చని ఊపిరి ఆమెను తాకుతూ ఉంటే ఆమె శరీరం అతని చేతిలో చిగురుటాకులా కంపించింది. అతని పెదవులు ఆమె పెదవులని ఆనుకునేంత దగ్గరగా వచ్చాయి. ఆమె కళ్ళు మూసుకుంది. నేను నా ప్రామిస్ని బ్రేక్ చేయను. కిస్ మీ ఆర్ లీవ్ మీ స్పష్టంగా వినిపించింది అతని గొంతు. చటుక్కున కళ్ళు తెరిచిందామె. అతను ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్టుగా తదేకంగా ఆమెనే చూస్తున్నాడు. ఆమె కూడా తదేకంగా అతని వంక చూసింది ఒక్క క్షణం. అతని గుండెలపై తన 2 చేతుల్ని వేసి దూరం నెట్టింది. మీ అక్క ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అతని కౌగిలిలో నుంచి బయటపడి వెనక్కి అడుగు వేసి సోఫాలో కూర్చుంది. లోపల భయంతో ఉణికిపోతున్నా పైకి మాత్రం ఏమాత్రం లెక్కలేనట్టుగా అతని వంకే చూస్తూ కూర్చుంది. అతను నిలబడిన చోటే ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ తర్వాత చిన్నగా తల విదిలించాడు. గుడ్ డెసిషన్ అన్నాడు చిన్నగా. ఆ తర్వాత ఏమీ జరగనట్టు మామూలైపోయాడు. నీ అనుమానం నిజం కాదు. దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ దేని గురించి అడిగింది యామిని. శ్రీకాంత్ గురించి అన్నాడతను. ఆమె ఆశ్చర్యంగా చూసింది. నువ్వన్నట్టు రియాసన్కి శ్రీకాంత్కి సంబంధం లేదు చెప్పాడతను. ఆమె నమ్మలేనట్టుగా చూసింది. విహారీ లాస్ట్ 3 days నుంచి రియా మీద కన్ను వేసి ఉంచాడు. ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నువ్వు శ్రీకాంత్ మాట్లాడన్న టైంకి రియా ఒక 5 star హోటల్ రెస్టారెంట్లో బాయ్ ఫ్రెండ్తో పార్టీలో ఉంది. సో అతని జీవితంలో మరొక వ్యక్తి ఉన్నారు. ఆమె మౌనంగా ఉండడంతో శరత్ చంద్ర తిరిగి అన్నాడు. సాధారణంగా పరాయి ఆడవాళ్లతో ఎఫ్ఐఆర్ పెట్టుకునే వాళ్ళు ఆ పిచ్చి ఉన్న వాళ్లే అయి ఉంటారు. శ్రీకాంత్ నీతో ఉన్నప్పుడు ఎప్పుడైనా వేరే ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూసేవాడా అడిగాడు శరత్ చంద్ర. అసలు మేమిద్దరం కలిసి బయటికి వెళ్ళిందెక్కడా? పెళ్లిలో అతన్ని గమనించేటంత ఆసక్తి నాలో లేదు. అమ్మా నాన్న మీద కోపంతో మొహం ముడుచుకుని కూర్చున్నాను. ఒక్క క్షణం చెప్పడం ఆపి అతని మొహంలోకి చూసింది. కోపం ఎందుకని అడుగుతాడేమోనని. కానీ అతను అడగలేదు. ఆమె తిరిగి చెప్పడం ప్రారంభించింది. తిరిగి మేమిద్దరం బయటికి వెళ్ళింది తన కొలీగ్స్కి పార్టీ ఇచ్చినప్పుడు. ఆ రోజు రియా తప్ప వేరే ఎవరో అతని గురించి నా దగ్గర అడ్మైరింగ్గా మాట్లాడలేదు. అతను ఈవెన్ రియాతో కూడా క్లోజ్గా మాట్లాడలేదు చెప్పాలంటే అంటూ ఆలోచనలో పడిపోయిన ఆమెని డిస్టర్బ్ చేయలేదు శరత్ చంద్ర. అంతే, అంతకన్నా అతని గురించి కానీ అతనికి క్లోజ్గా ఉన్నవాళ్ళ గురించి కానీ నాకు తెలీదు. 2 నిమిషాల మౌనం తర్వాత చెప్పింది యామిని. ఇక మాట్లాడడానికి ఏమీ లేనట్టుగా లేచి నిలబడి అతనికి గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. అతను అలాగే కూర్చుండిపోయాడు. అంతవరకు మామూలుగా ఉండడానికి ప్రయత్నించినా అతను ఆమె వెళ్ళగానే గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని అరచేతుల్లో చెమట పట్టింది. తన ప్యాంట్ సైడ్స్కి అరచేతులు బలంగా రాసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఇంకా యామిని తనను అల్లుకున్నట్టుగానే ఉంది. ఆమెకి దూరంగా ఉండాలంటే నరకంలా ఉంది అతనికి. కానీ ఇది సమయం కాదు. ఇలాగే ఆమె తన దగ్గర ఉంటే ఇద్దరూ ఒకటవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. యామినికి తనంటే ఇష్టమని తనకి తెలుసు. కానీ సరైన సమయం రానిదే తామిద్దరూ తొందరపడితే అది యామినికే ప్రమాదం. తన మీద మచ్చపడడం శరత్కి అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికే శ్రీకాంత్ ఈ సిచ్యువేషన్ని తనకి అనువుగా ఉపయోగించుకోగలడు. అందుకే అతనికి తెలియక ముందే యామిని ఇక్కడి నుంచి బయటపడాలి. తన అక్క ప్లేస్ సేఫ్. ఆ నిర్ణయానికి రాగానే ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాడు శరత్ చంద్ర.
తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.